ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసి 3rd ఆగస్ట్ 2024కి సంబంధించి మనము ఈరోజు కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకుందాం. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, వాటి గురించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఒక రెండు క్వశ్చన్లు అడుగుతాను. ఆ రెండు క్వశ్చన్లకి మీరు కామెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియజేయండి. ఒకటి, ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఎవరు అండ్ తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఎవరు? వీళ్ళిద్దరు పేర్లు కామెంట్ చేయండి. అంటే ఆంధ్రప్రదేశ్ అని పెట్టి ఆంధ్రప్రదేశ్ సిఎస్ పేరు, తెలంగాణ అని పెట్టి తెలంగాణ సిఎస్ పేరు మెన్షన్ అయితే చేయండి. సో దాని ద్వారా మీ ఎఫిషియన్సీ ఎంత ఉందనేది మీకు అర్థమవుతుంది, నేను కూడా తెలుసుకుంటాను. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో ఫస్ట్గా ఈరోజు మనం చూసుకుంటే, ఇటీవల భారతదేశం మరియు ఏ దేశానికి చెందిన సైంటిస్టులు ఈశాన్య భారతదేశం నుండి 6 కొత్త జాతులైన బెంట్ టోడ్ జెక్కోల్ను కనుగొన్నారు. జెక్కోల్ అంటే ఒక బల్లి జాతికి చెందిన వేరొక జీవులు అనమాట ఇవి. సో లైక్ మనం తొండలు బల్లులు అంటాం కదా, వాటిలాగా. అంటే తొండ కూడా ఒక బల్లి లాంటి టైపే. అంటే ఇవి లైక్ మొసళ్ళు ఆ రేంజ్లో ఉంటాయన్నమాట. అంటే మనం వాటి యొక్క సైజులు, వాటి యొక్క విధానం బట్టి మనం వాటికి పేర్లు మార్చుతాం. అలా జెక్కోలు అంటాము. అయితే వీటిని మన ఇండియా అండ్ లండన్ అంటే మీన్స్ యునైటెడ్ కింగ్డమ్, ఈ రెండు ప్రాంతాలకు చెందిన సైంటిస్టులు కలిసి ఈశాన్య భారతదేశంలో అంటే ఈస్టర్న్ స్టేట్స్లో ఈ 6 కొత్త జెక్కోల్ని అయితే ఐడెంటిఫై చేయడం జరిగిందండి. సో ఇందులో మన ఇండియా తరపున వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్, అశోక ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ యూకే నుండి నేచురల్ హిస్టరీ మ్యూజియం లండన్ వాళ్ళు ఈ 3 ఇన్స్టిట్యూట్ యొక్క సైంటిస్టులు కలిసి ఈ కొత్త జెక్కో జాతులను అయితే కనుగొనడం జరిగింది. వీటిని అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం ప్రాంతాల నుండి ఐడెంటిఫై చేశారండి. సో యాక్చువల్గా ఓవరాల్గా ఇండియాలో ఈ జెక్కో జాతులు మన ఇండియాలో 346 జాతులు ఉన్నాయంట, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో సైంటిస్టులు 2018 మరియు 2022 మధ్య 22 ప్రదేశాల నుండి ఈ జాతుల నమూనాలను అయితే సేకరించిన వాటిలో ఈ 6 కొత్తగా ఉన్నాయని చెప్పడం జరిగింది. తర్వాత సెకండ్ వన్, సో ఇటీవల భారత ప్రభుత్వం ఎన్ని కొత్త జాతీయ హై స్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టులను ఆమోదించింది? ఆన్సర్ వచ్చేసి 8 అండి. ఓకేనా? సో మీకు ఫస్ట్ అసలు ఏంటి ఈ హై స్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. యాక్చువల్గా రీసెంట్గా సెంట్రల్ క్యాబినెట్ 8 కొత్త నేషనల్ హై స్పీడ్ రోడ్ కారిడార్స్ ప్రాజెక్ట్స్ను అప్రూవ్ చేసింది. వీటికి వీళ్ళు పెట్టుకున్న మూలధన వ్యయం వచ్చేసి 50,655 కోట్లు ఈ 8 ప్రాజెక్టులకి. సో ఈ 8 ప్రాజెక్టుల్లో మొత్తము 936 కిలోమీటర్ల పొడవు లాజిస్టిక్స్ కెపాసిటీని పెంచుతుందన్నమాట. ఓకేనా? సో ఈ ప్రాజెక్ట్ అమలైతే దాని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 4.42 కోట్లు పని దినాలు కల్పించబడతాయి. అంటే అంత వాల్యుబుల్ వర్క్ అయితే క్రియేట్ అవుతుందన్నమాట. ఓకేనా? సో అంటే ఏంటి ఈ హై స్పీడ్ రోడ్ కారిడార్స్ అంటే? సింపుల్ అండి. పర్టికులర్గా లాజిస్టిక్స్ అంటే ఏవైతే వస్తువులు ఉంటాయో వాటిని ట్రాన్స్పోర్ట్ ఒక దగ్గర నుండి ఇంకొక దగ్గరికి స్పీడ్గా పంపించి వస్తువులను కావలసిన వ్యక్తులకి వెంటనే స్పీడ్గా డెలివరీ చేసేలా, సో అలా స్పీడ్ డెలివరీ చేయడం ద్వారా బిజినెస్ సైకిల్ని ఇంకా హైలైట్ చేస్తుంది, స్పీడప్ చేస్తుంది. సో దానికోసం ప్రత్యేకంగా రోడ్లను అయితే డెవలప్ చేస్తారు. అంటే ఓన్లీ వాటి కోసమే అంటే కాదు, అన్ని విధాలుగా తయారు చేస్తారు. కానీ రోడ్లలో ఇలా ఎక్కువగా పెద్ద హెవీ వెహికల్స్ ట్రావెల్ చేసేలా ఆ కారిడార్స్ని అయితే డెవలప్ చేస్తారనమాట. అవి వరుసగా మనం అక్కడ స్టార్ట్ అయితే స్ట్రైట్గా ఇంకా మళ్ళీ మనం ఎక్కడి వరకు ఆ కారిడార్ నిర్దేశించారో అక్కడికి ఈజీగా రీచ్ అయిపోతాం. మధ్యలో వంకర్లు, తింకర్లు, ట్రాఫిక్ ఇలాంటివి ఏమీ ఉండవన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్, ఐఐటి మద్రాసు ఏ బ్యాంకుతో కలిసి సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ని ప్రారంభించింది? సో ప్రారంభించడానికి సంబంధించిన అగ్రిమెంట్ జరిగింది. ఆన్సర్ వచ్చేసి ఐడిబిఐ బ్యాంక్ అండి. ఐడిబిఐ బ్యాంకు, ఐఐటి మద్రాస్ వాళ్ళు కలిసి సైబర్ సెక్యూరిటీ ల్యాబొరేటరీని ఏర్పాటు చేస్తున్నారు. దీని పేరు ఐడిబిఐ ఐఐటిఎం సెక్యూర్ సిస్టమ్ ల్యాబ్ అనమాట. దీనికి 122 SSL అని పేరు అయితే పెట్టారు. దీనికి సంబంధించిన అగ్రిమెంటు ఈ 2 సంస్థల మధ్య అయితే జరగడం జరిగింది. ఈ ల్యాబ్ ద్వారా వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఈ ల్యాబ్ ద్వారా ఆరోగ్య సంరక్షణ, ఫిన్టెక్, ఏరోస్పేస్ ఇలాంటి కీలకమైన రంగాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో వచ్చే ఏవైతే సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి కదా, వాటిని సాల్వ్ చేయడంలో, వాటిని ఇంకా ఎక్కువగా ప్రొటెక్ట్ చేసే విధంగా ఈ పర్టికులర్ ల్యాబ్ దాని మీద రీసెర్చ్ చేసి కొత్త ఇంప్లిమెంటేషన్స్ని, మాడ్యూల్స్ని తీసుకొచ్చి ఈ రంగాన్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది అంతే.
ఓకేనా. తర్వాత 4th వన్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఇండో యుఎస్ మిషన్కు ప్రధాన వ్యోమగామిగా ఎవరు ఎంపికయ్యారు? గైస్, నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఏదైనా అర్థం కాకుండా ఉన్నట్టయితే, అంటే నేను ఏమైనా ఇంగ్లీష్ వర్డ్స్ వాడుతున్నప్పుడు మీకు అది అర్థం అవ్వలేదు, ఇంకా తెలుగులో చెప్పండి అంటే అలా కూడా చెప్తాను. బట్ ఇప్పుడు చాలామంది మన తెలుగులో ఇంగ్లీష్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటున్నారు, ఎందుకంటే మనకు రెండు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఆ ఉద్దేశంతో నేను కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ వాడేస్తున్నాను. మీకు అవి ఏమైనా అభ్యంతరంగా ఉంటే కామెంట్ చేయండి. సో ఆన్సర్ వచ్చేసి శుభాంశు శుక్లా అండి. యాక్చువల్గా నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కన్ఫ్యూజన్ వద్దు. యాక్సియోమ్ స్పేస్ ఇంక్ అమెరికా అండ్ ఇస్రో వీళ్ళిద్దరూ కలిసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్న హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్కి యాక్సియం, అంటే ఈ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి లేదా అక్కడ దాని గురించి పర్యవేక్షించడానికి సంబంధించి యాక్సియం 4 అనే మిషన్ ఉంది. ఆ మిషన్ కోసం ఈ రెండు దేశాలకు సంబంధించిన కొంతమంది వ్యక్తుల్ని అక్కడికి పంపబోతున్నారు. ఇందులో భాగంగా మన దేశం నుండి ఇద్దరిని ఎంపిక చేయడం జరిగింది. అందులో ఒకరు బ్యాకప్, ఇంకొకరు వచ్చేసి మెయిన్. అంటే మెయిన్లో అంటే ఫ్రంట్ ఎండ్ ఒకరు, బ్యాక్ ఎండ్ అంటాం కదా, అలా ఒకరు ఉంటారనమాట. సో బ్యాకప్ వచ్చేసి ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, ఈయన ఎయిర్ ఫోర్స్ కెప్టెన్. అండ్ శుభాంశు శుక్లా కూడా, ఆయన కూడా ఎయిర్ ఫోర్స్లో, మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కెప్టెన్, ఈయన మెయిన్ అనమాట. వీళ్ళిద్దరూ అండ్ అమెరికా నుండి కొంతమంది కలిసి ఈ స్పేస్ సెంటర్, ఈ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ లేదంటే ఈ యాక్సియం 4 మిషన్ కోసం వెళ్ళడం జరుగుతుందనమాట. సో దీనికి సంబంధించి అగ్రిమెంట్ ఓకే చేసుకున్నాయి ఈ ఏదైతే యాక్సియం స్పేసింగ్కు ఇస్రో. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే గగన్యాన్ ప్రాజెక్టు మానవ అంతరిక్ష ప్రయాణ సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు 3 వ్యక్తుల సిబ్బందిని 400 కిలోమీటర్ల కక్షలోకి పంపాలని టార్గెట్ అయితే పెట్టుకున్నారు. సో దాని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. అయితే ఎవరైతే ఈ శుభాంశు శుక్లా నెక్స్ట్ బాలకృష్ణ నాయర్ ఉన్నారో, వీళ్ళు ఎవరైతే వాళ్ళతో పాటు కేటాయించిన సిబ్బంది ఉంటారో వాళ్ళతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అయితే ట్రావెల్ చేస్తారనమాట. సో దానికి కావాల్సిన పర్మిషన్స్ అయితే అప్రూవ్ అయ్యాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 5, ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు మెరుగైన జీనోమ్ ఎడిటింగ్ వ్యవస్థను అభివృద్ధి చేశారు? ఆన్సర్ వచ్చేసి భారతదేశం అండి. ఫస్ట్ మీకు జీనోమ్ ఎడిటింగ్ అంటే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను చెప్పిందే రైట్ అని కాదు, సింప్లిఫికేషన్ చెప్తాను. జీనోమ్ ఎడిటింగ్ అంటే మన జీన్స్ని ఎడిట్ చేయడం. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వారసత్వంగా కొన్ని మనకి సంక్రమిస్తూ ఉంటాయి, బట్టదలు కావచ్చు లేదా రంగు కావచ్చు, ఇంకా ఇతర అవన్నీ కూడా మన ముత్తాతలు, తాతలు, తండ్రులు వాళ్ళ దగ్గర నుండి మనకు ఆ డిఎన్ఏ ద్వారా వస్తాయి. ఆ డిఎన్ఏలో కొన్ని చేంజెస్ చేయడం ద్వారా మన బాడీలో ఇంకా ఇంప్లిమెంటేషన్ చేయడము లేదా మన రోగనిరోధక శక్తిని పెంచడము, ఇలాంటి చాలా అంశాలను అయితే చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాంటి ఒక కొత్త సిస్టమ్ని డెవలప్ చేశారు మన ఇండియన్ సైంటిస్టులు అండి. అది కూడా సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ బయాలజీ, ఇది న్యూఢిల్లీలో ఉంది. ఆ సైంటిస్టులు డిఎన్ఏని మరింత ఖచ్చితంగా సమర్థవంతంగా చేంజెస్ చేయగల జీనోమ్ ఎడిటింగ్ సిస్టమ్ డెవలప్ చేశారనమాట. ఓకేనా, ప్రజెంట్ అయితే మనం సిఆర్ఐఎస్పిఆర్ ఉంది, దానికి అడిషనల్ అనమాట ఇది. ఓకే, దానికంటే బెటర్గా పర్ఫామ్ చేస్తుందని చెప్తున్నారు. ఓకేనా, అంతవరకు గుర్తుపెట్టుకోండి. అంతకు మించి మీకు చెప్పినా మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 6, 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సుని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి ప్రధాని నరేంద్ర మోదీ అండి. ఆల్రెడీ నేను చెప్పాను అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు ఎక్కడ జరుగుతుందని నేను చెప్పాను, అది న్యూఢిల్లీలో. అయితే ఇప్పుడు అడిషనల్ ఏంటి అంటే యాక్చువల్గా అది 2nd స్టార్ట్ అయిపోయింది, బట్ దాన్ని అధికారికంగా ప్రభుత్వం చేత మోదీ గారు 3rd ప్రారంభించడం జరిగింది. అందుకే ఈ క్వశ్చన్ చెప్తున్నాను మీకు. యాక్చువల్గా ఇది ఆగస్టు 7th వరకు ఉంటుంది. ఆగస్టు 3rd మోదీ గారు లాంచ్ చేశారు 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సుని. ఓకేనా, 65 ఏళ్ళ తర్వాత మన ఇండియాలో ఇదే ఫస్ట్ టైం జరుగుతోంది. దీనికి థీమ్ ఏంటంటే సుస్థిర వ్యవసాయ ఆహార వ్యవస్థల వైపు పరివర్తన. ఈ థీమ్తో అంటే ఇక్కడ ఏం జరుగుద్దంటే వాతావరణ మార్పుల వల్ల సహజ వనరులు క్షీణించిపోవడం, పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు, సంఘర్షణ వంటి ప్రపంచ సవాళ్ళ నేపథ్యంలో స్థిరంగా వ్యవసాయం చేయడం, దాని ద్వారా దాన్ని బిజినెస్ చేయడం, ఇలాంటి విషయాల మీద చర్చించడమే దీని ప్రధాన లక్ష్యం అని చెప్పొచ్చు. తర్వాత 7th వన్, కేంద్ర ప్రభుత్వం కొత్త ఎలక్ట్రానిక్ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ సిస్టమ్, దీన్ని ఈహెచ్ఆర్ఎంఎస్ అంటారు, దీన్ని ప్రారంభించింది.
ఇది ఎవరి కోసం ప్రారంభించిందంటే ప్రభుత్వ ఉద్యోగులకండి. అయితే ప్రభుత్వ ఉద్యోగులకంటే ఇది స్టేట్ గవర్నమెంట్కి చెందుతుందో లేదో ఇక్కడ మనకి చెప్పలేదు, కానీ ఇది ప్రధానంగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ కిందకి దీన్ని అయితే లాంచ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఎలక్ట్రానిక్ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లాంచ్ చేసినట్లుగా కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రాజ్యసభలో అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఈ సిస్టమ్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు సర్వీస్ విషయాల నిర్వహణను ఈజీ చేస్తుంది అన్నమాట. ఓకేనా. దీని ద్వారా డిజిటల్ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఎంప్లాయీస్ యొక్క డేటాబేస్ని ఈజీ చేయడమే ఈ పర్టికులర్ ఈహెచ్ఆర్ఎంఎస్ యొక్క మెయిన్ ఉద్దేశం అని గుర్తుపెట్టుకోండి చాలు. ఓకేనా. సో దీని ద్వారా ఈజీగా డిజిటల్ ద్వారా డాక్యుమెంట్ యాక్సెస్ కావచ్చు, ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఖర్చులు తగ్గించుకోవడం గురించి కావచ్చు, ఇలా కొన్ని విషయాల మీద ఈ సిస్టము హెల్ప్ చేస్తుంది అనమాట. తర్వాత 8, భారతదేశం ప్రపంచంలో ఎన్నవ అతిపెద్ద అల్యూమినియం ఉత్పత్తిదారు. ఓకేనా. సో అధికారిక గణాంకాల ప్రకారము మన ఇండియా ప్రపంచంలోనే 2వ అతిపెద్ద అల్యూమినియంని ఉత్పత్తి చేస్తున్న 2వ అతిపెద్ద దేశం అంట మంది. అండ్ సున్నంని ఉత్పత్తి చేస్తున్న 3వ అతిపెద్ద దేశము. అండ్ ఇనుమును ఉత్పత్తి చేస్తున్న 4వ అతిపెద్ద దేశంగా మన ఇండియా ఉంది. గుర్తుపెట్టుకోండి, అల్యూమినియం ఎక్స్పోర్ట్లో 2nd ప్లేస్, అండ్ సున్నంని ఎక్స్పోర్ట్ చేయడంలో అంటే ఉత్పత్తి చేయడంలో 3వ ప్లేస్, అండ్ ఇనుమును ఉత్పత్తి చేయడంలో 4వ ప్లేస్లో అయితే నిలవడం జరిగిందండి. ఓకేనా. ఈ డేటా అనేది 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో ఏప్రిల్ జూన్కి సంబంధించి పరిగణలోకి తీసుకొని దీన్ని అయితే చెప్పడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అయితే 2023-24లో ఇనుపు ఖనిజం ఉత్పత్తి 275 మిలియన్ మెట్రిక్ టన్నులు మరియు సున్నప్రాయి వచ్చేసి 450 మెట్రిక్ టన్నులు అయితే ఉత్పత్తి చేయడం జరిగింది. సో మెట్రిక్ టన్స్, ఎందుకు మెట్రిక్ టన్స్ అంటాం? మెట్రిక్ టన్ అంటే టన్ అని అర్థం. టన్ అంటే మనకి ఎంత 1000 కేజీలు. అయితే మెట్రిక్ టన్స్ పిలవడానికి గల కారణం ఏంటంటే లైక్ యూకే, అటు అమెరికా కావచ్చు, వాళ్ళు ఏంటంటే టన్స్కి వాళ్ళకి 200 కేజీలు అని వాళ్ళు పరిగణిస్తారు ఒక దాంట్లో. సో ఆ అంతరాలు ఉంటాయి కాబట్టి మనం మెట్రిక్ టన్స్ అంటాం. సో మెట్రిక్ టన్స్ అంటే కంపల్సరీగా 1000 కేజీలు అని అర్థం. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 9, ఒలింపిక్స్లో సెమీఫైనల్కు అర్హత సాధించిన తొలి పురుష భారత షట్లర్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి లక్ష్య సేన్ అండి. ఒలింపిక్స్లో సెమీఫైనల్కు అర్హత సాధించిన తొలి పురుష భారత షట్లర్గా లక్ష్య సేన్ అయితే నిలవడం జరిగింది. సో ఇది ఒలింపిక్స్ అని మాత్రమే ఎందుకు నేను క్వశ్చన్లో మెన్షన్ చేశానంటే ఆ ఫీట్ ఇదే ఫస్ట్ టైం రీచ్ అవ్వడం, అందుకని. అయితే దీన్ని ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో బీట్ చేశాడనమాట రికార్డ్ని. సో అయితే క్వార్టర్ ఫైనల్లో అతను చైనీస్ తైపీకి చెందిన చౌ టియాన్ చెన్ను ఓడించి ఈ మైల్ స్టోన్ అయితే రీచ్ అయ్యాడు. ఒలింపిక్ పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ పోటీలో చారిత్రాత్మకంగా అత్యుత్తమ ఫలితాలు సాధించిన 2 భారత పురుష షట్లర్లు పారుపల్లి కశ్యప్ లండన్ 2012, కిదాంబి శ్రీకాంత్ రియో 2016లో సాధించడం జరిగింది. ఇప్పుడు మనోడు కొత్త రికార్డు, లేటెస్ట్ రికార్డు. ఓకేనా. అండ్ ఆగస్టు 4న సేన్ సెమీఫైనల్లో సింగపూర్కి చెందిన లో కెన్ యూ అండ్ లేదా డెన్మార్క్కి చెందిన విక్టర్ అక్సెల్తో ఆడతారనమాట. అండ్ లక్ష్య సేన్ ఉత్తరాఖండ్కి చెందిన ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్. అతను మాజీ ప్రపంచ జూనియర్ నెంబర్ 1 కూడా. నెక్స్ట్ 10, భారతదేశంలో అవయవదాన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసి ఆగస్టు 3వ తారీఖునండి. అండ్ ఇంటర్నేషనల్గా ఎప్పుడు జరుపుకుంటారో ఎవరికైనా తెలిస్తే దాన్ని కూడా కామెంట్ చేయండి. 14వ భారతీయ అవయవదాన దినోత్సవాన్ని 3rd ఆగస్టున ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తామండి. ప్రజల్లో అవయవదానంపై అవగాహన పెంచడమే దీని మెయిన్ ఉద్దేశం. మరణించిన దాతలు, వారి కుటుంబాలు సమాజానికి చేసిన సేవలను ఇది మనం గుర్తు చేసుకునేలా చేస్తుంది. భారతీయ అవయవదాన దినోత్సవం అవయవదానం గురించి అపోహలు, వాటిని తొలగించడం, మరణించిన తరువాత వారి అవయవాలు కణజాలాలను దానం చేయమని ప్రజలను ప్రేరేపించడం, ప్రోత్సహించడం దీని మెయిన్ ఉద్దేశం. మన దేశంలో 2010లో ఈ డే స్టార్ట్ అయింది. అంతకుముందు మనం నవంబర్ 27న సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. బట్ 2022లో నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ ఎవ్రీ ఇయర్ ఆగస్టు 3న ఈ డే సెలబ్రేట్ చేయాలని చెప్పిందండి. సో అప్పటి నుండి 2023 నుండి మనం ఆగస్టు 3ని సెలబ్రేట్ చేస్తున్నాం. అంటే ఆగస్టు 3ని సెలబ్రేట్ చేయడం ఇది సెకండ్ టైం అని గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఈ డేని ఎందుకు స్టార్ట్ చేశారంటే 1994లో ఆగస్టు 3న మన ఇండియాలో మొట్టమొదటి విజయవంతమైన మరణించిన తర్వాత గుండె మార్పిడి చేయడం ద్వారా ఒక బ్రెయిన్ స్టెమ్ డెడ్ అయిన వ్యక్తి గుండెను వేరొక వ్యక్తికి అమర్చడం ద్వారా అతను ప్రాణాలు కాపాడగలిగారు. అందుకని ఈ డేని సెలబ్రేట్ చేస్తారు. ఓకేనా. ఇదిగా ఓవరాల్గా ఈరోజు టోటల్ కరెంట్ అఫైర్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మీ డౌట్స్ ఏమి ఉంటే కామెంట్ చేయండి, మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.